హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ఇకపై రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం, ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు, మరెంతోమంది అంగవైకల్యం పొందుతున్నారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు చికిత్స అందకపోవడం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చిస్తే చికిత్సకు అవసరమైన డబ్బులు చెల్లించలేకపోవడంతో ప్రాణం కోల్పోతున్నారు. అయితే ఇలాంటి వాటిని నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోగా మరికొందరు సమయానికి చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు భద్రతను, ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ ద్వారా బాధితులను వెంటనే వైద్యం సేవలు అందుతున్నాయి. ఇలా ప్రమాదంలో గాయపడిన వారి కోసం క్యాష్లెస్ ట్రీట్మెంట్గా ఒక పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రోడ్డు ప్రమాదాల్లో గాయాలైన వారికి ₹1 కూడా ఖర్చు లేకుండా చికిత్స పొందవచ్చు. కేంద్రం ఈ పథకాన్ని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే ప్రవేశపెట్టింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తొలుత చండీగఢ్లో ఈ స్కీమ్ను తీసుకువస్తుంది. ఇక్కడ ప్రారంభించడం ద్వారా ఈ స్కీమ్ అనేది ఎలా పనిచేస్తుందో పర్యవేక్షించిన అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్రం భావిస్తుంది. ఏమైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే సరిచేసుకొని మరింత ప్రణాళికతో ఈ ప్రాజెక్టును కొనసాగిస్తారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ప్రమాదాల కారణంగా సంభవించే మరణాల గణనీయంగా తగ్గించవచ్చు. పలు నివేదికల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 4.61 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 1.68 లక్షల మంది మరణిస్తుండగా 4.43 లక్షల మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ పథకంలో అమలుకు వచ్చినట్లయితే రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ చికిత్స అందడంతో పాటు వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకం ప్రకారం ఇండియాలోని పౌరులు ఎవరైనా ప్రమాదానికి గురైతే వెంటనే వారిని సమీపంలో ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లవచ్చు. ఈ బాధితుల ప్రాణాలను కాపాడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించాల్సి అయితే ఉంటుంది. ఇందుకోసం ఆ బాధితుడి దగ్గర నుంచి కానీ, సాయం చేసిన వ్యక్తి దగ్గర నుంచి కానీ వైద్యులు ₹1 కూడా వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక పరమైన సమస్యలు నివారించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. రోడ్డు ప్రమాదాల గురించి మనం కాస్త చర్చించినట్లయితే ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత కొన్ని గంటలు అత్యంత కీలకమైనవి. వీటిని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్లో గాయపడిన వారికి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టవచ్చు. ఈ గోల్డెన్ అవర్ దాటి ఆసుపత్రికి చేరుకోవడంలో ఆలస్యం అయితే వ్యక్తి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి బాధితులందరూ ₹1 కూడా చెల్లించే అవసరం లేకుండా వైద్యం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మరి కేంద్రం తీసుకొచ్చిన ఈ స్కీమ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.